ప్రభునందు మరణాత విశ్వాస సమాజము తరపున మరణాత మేలుకొలుపు అనేటువంటి ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు శుభములు కలుగునుగాక. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించునుగాక. దేవుడు మరి ఈ సంవత్సరం అనగా 2024వ సంవత్సరంలో 3 నెలలు కాదు 4 నెలలు మరి దేవుడు మనలను తన కృప ద్వారా భద్రపరిచి అనేకమైనటువంటి ఆపదల్లో నుంచి కీడుల్లో నుంచి తప్పించి మరొక మాసములోనికి మరి దేవుడు మనలను నడిపిస్తూ వచ్చారు. ఆయన మహాకృపను బట్టి మరొక మరి నెలలో ఆయన ఆ కృపా దీవెనలను పొందుకుంటూ జీవించేటువంటి ఆ మహాభాగ్యము మన యేసయ్య ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరంతా బాగున్నారా? దేవునికి సన్నిధిలో మరి గడపటం, దేవుని సన్నిధిలో దేవుని మాటలు విని మరి జీవించటం మనకెంతైనా అది ఆశీర్వాదకరమైనటువంటి మరి జీవితం. కాబట్టి చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని మనం గమనిస్తే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. ఎంత మంచి వాగ్దానముతో దేవుడు మరి మనతో మాట్లాడుతున్నారు చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అంటే జీవిత కాలమంతా కూడా దేవుడు మనల్ని నడిపించడం ప్రారంభిస్తే ఎక్కడా కూడా ఆగిపోకుండా ఆయనతో పాటు నడిచే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని మనం గమనించాలి. మరి ఎవరితోనైనా నడిస్తే మనం ఇంట్లో కూడా చాలాసార్లు మరి పెద్దవాళ్ళతో పిల్లలు నడుస్తూ ఉంటారు. మరి కొంతమంది అలాగా నడిపిస్తూనే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత వాళ్ళ నడక వాళ్ళే నడవలసి వస్తూ ఉంది. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చక్కగా బుడిబుడి అడుగులతో నడుస్తూ ఉన్నప్పుడు వారి చేయి పట్టుకుని పెద్దవారు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంకా మరి నాయనమ్మ తాతయ్యలు కావచ్చు, మరి ఇలాగున మరి కొంతకాలము ఆ పిల్లలకు నడక నేర్చుకునేదాకా వారిని నడిపించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అయితే తరువాత కాలంలో వారు జీవిత కాలమంతా మనల్ని నడిపించలేరు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యము అంటే జీవిత కాలమంతా కూడా, ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా మరి దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన నిత్యము మనం నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం కీర్తన గ్రంథము 34వ వచనం మనం గమనిస్తే, కీర్తన గ్రంథము 34వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. దేవునికి స్తోత్రం. మనం జీవితంలో
ఆయనను స్తుతిస్తూ, ఆయనను గణపరుస్తూ, ఆయనను అందు సంతోషించి జీవించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు నిత్యము మనను నడిపించేవాడుగా మరి ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో మనలను మనం ఆయనకు అప్పగించుకుని, ఆయన నడిపింపుకు మనం అప్పగించుకుంటే మన జీవితంలో ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా భయపడకుండా, ఇరుక్కుపోకుండా దేవుని యొక్క మార్గములో మనం నడిచే వారంగా ఉన్నప్పుడు మన మార్గము, మన నడక సురక్షితంగా ఉంటుందన్నమాట. చూడండి, మరొకసారి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం మనం గమనిస్తే అక్కడ యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుస్తున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము అన్నాడు. అంటే మోషే ఎర్ర సముద్రం దాకా వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చిందని అక్కడ ఆగి మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, మోషే ఆగిపోయావే, సాగిపో అన్నాడు. అన్నప్పుడు మోషే అంటున్నాడు, సాగిపోవడానికి ముందు సముద్రము అడ్డు వచ్చింది, వెనక శత్రువులు తరుముకొస్తున్నారు, మరి ఈ కొండలు లోయల్లో ఈ ప్రజల్ని నడిపించడం చాలా కష్టంగా ఉంది అని మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, మోషే నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర. ఆ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి సాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క నడిపింపులో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి పాలుతేనెలు ప్రవహించే దేశమునకు, కనాను దేశమునకు, వారు వాగ్దాన దేశమునకు బయలుదేరుతూ ఉన్నారు. అది దైవ చిత్తానుసారంగానే బయలుదేరుతున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాలు మరి ఎదురవుతూ వచ్చినాయి. మరి దేవుని చిత్తానుసారంగా ఒక వ్యక్తి నడక ప్రారంభిస్తే ఆ వ్యక్తి ప్రయాణములో ఏమీ కూడా అడ్డులు రాకుండా ఉండవని మనం చెప్పజాలం. ఎందుకంటే అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. మన గమ్యసారం చేరేదాకా కూడా పోరాటాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎదుర్కొని మనం జయించడానికి మనతో కూడా మన ప్రభువు తోడుగా ఉండి మనం చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటే మనం ప్రతి దానిలోనూ కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతామన్నమాట. మరి ఇక్కడ గమనించండి, ఎర్ర సముద్రము అడ్డు వచ్చినప్పటికీ ఆగిపోయిన మోషేతో దేవుడు చెప్తున్నాడు, సాగిపోమని. దేవునికి స్తోత్రం. సాగిపో, సాగిపో అని చెప్పి సాగిపోవటానికి కారణం, ఇదిగో నీ చేతిలో ఉన్న కర్రను నీ చెయ్యి సాపి సముద్రము వైపు సాపి మరి ఆ సముద్రమును దాన్ని పాయలుగా చేసి దానిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించు అని మరి దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా చేస్తే 21వ వచనంలో మనం చదివినప్పుడు మోషే సముద్రం వైపు తన చెయ్యి సాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత అద్భుతం అండి. ఆయన కర్ర సాపాడు, సముద్రం పాయలైంది. మరి ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆరిన నేల మీద మరి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అంటే అరణ్యములోనైనా నడిపించగలడు,
సముద్రం మధ్యలోనైనా నడిపించగలడు. సముద్రం మధ్యలోనైనా సరే మనకు ఆరిన నేలను ఏర్పాటు చేసి ఒడిగల జలములలో కూడా ఆయన మనకు దారిని ఏర్పరచగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదివినట్లయితే, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. అబ్బా, ఏం చెప్తున్నాడండి దేవుడు! ఎంత గొప్ప మాటలు మనకు అందిస్తున్నాడు చూశారా? యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును, సముద్రములో త్రోవ కలుగు చేయవాడను, వడిగల జలములలో మార్గము కలుగు చేయవాడను, రథమును గుర్రమును శానను శూరులను నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూశారా? ఆయన సముద్రములో త్రోవ కలుగు చేస్తాడు, ఒడిగల జలములలో మార్గమును కలుగు చేస్తాడు, రథమును గుర్రమును శానను శూరులను నడిపించేవాడైనటువంటి దేవుడే ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! గమనించారా బిడ్లారా? మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో చూశారా? చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, నా మార్గాలన్నీ మూయబడిపోయి, నా దారులన్నీ మూయబడిపోయి, ఏం చేసినా కలిసి రావటం లేదు. ఏ ఉద్యోగానికి వెళ్ళినా మరి ఆ ఉద్యోగంలో గట్టిగా ఒక నెల రోజుల పాటు కూడా నేను చేయలేకపోతున్నాను. ఏంటో నా పరిస్థితి ఇలాగైపోయింది. అన్ని దారులు మూయబడిపోని నాకు ఏ దారి దొరకటం లేదని ఇబ్బంది పడుతూ బాధపడుతున్నావేమో సోదరి సోదరుడా. ఇదిగో దేవుడు ఆయన చేతికి నీ చేతిని అప్పగించినట్లయితే, ఆయన నిన్ను నడిపిస్తున్నట్లయితే, ఆయన నీ ముందు వెళుతున్నట్లయితే మెట్టగా ఉన్న స్థలాలైనా సరళం చేయగలడు, అడ్డుగా వచ్చినటువంటి సముద్రాలైనా పాయలు చేయగలడు, ఆటంకంగా ఉన్న ప్రతి సమస్యలు కూడా తొలగించి నీకు సమమైనటువంటి మార్గములో నడిపించి నీ జీవితములో శాంతిని ప్రశాంతతను అనుగ్రహించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? ఈ మాటను మనం గమనిస్తున్నట్లయితే, యెహోవానగు నేను మీకు పరిశుద్ధ దేవుడను అన్నాడు. 1, 2 ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. రాజు మనకు మరి ముందుండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఏది అడ్డ వచ్చినా అడ్డులన్నీ కూడా తొలగిపోతాయి కదండి. చూడండి, ఒకసారి మనం గమనించినట్లయితే మన గ్రామాలకో లేక మన పట్టణాలకో మన ప్రాంతాలకో మరి ఒక అధికారి వస్తున్నారంటే, ఆ అధికారి వస్తున్నప్పుడు ఆ మార్గంలో ఏ అడ్డులు ఉండకూడదని మరి ఆ రోడ్లన్నీ కూడా ఎంతో శుభ్రం చేసి చక్కగా అలంకరించి మరి ఆ అధికారికి మార్గాన్ని సరళం చేస్తారు కదండి. మరి అటువంటి అప్పుడు మరి లోక సంబంధమైన ఒక అధికారికే మరి పక్కనటువంటి మరి పరిచారకులందరూ కూడా ఈ విధంగా మరి మార్గాన్ని సరళం చేస్తుంటే, మరి సృష్టికర్త అయినటువంటి దేవదేవుడే ఆయన మన ముందు నడుస్తూ ఉన్నప్పుడు, మనతో నడుస్తూ ఉన్నప్పుడు, మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి అడ్డులు సమస్యలు శోధనలు అవి సముద్రం లాంటి సమస్యలు కావచ్చు, అరణ్యం లాంటి సమస్యలు కావచ్చు, ఏమండి ఇంకా మెట్టగా ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, మనం ఎక్కలేనంతటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటినీ కూడా మరి సరిచేసి సమముగా చేసి మనం చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేర్చే దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకనే ఒడిగల జలములలో మార్గము కలుగుజేయువాడును, రథమును గుర్రమును శానను శూరులను నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే
చూడండి, ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు మనం గమనిస్తే నిర్గమాకాండము 13వ అధ్యాయములో, నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనం, మరి అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. దేవునికి స్తోత్రం. చూసారా, చాలాసార్లు మనం అనుకుంటాం ఇంత దూరముగా తిరిగి ఈ ప్రదేశాలన్నీ కూడా మరి తిరుగుతున్నప్పుడు, ఇవన్నీ కూడా సంచరిస్తూ ఉన్నప్పుడు, అబ్బో చాలా దూరం నడవలసి వస్తుంది, చాలా దూర ప్రయాణంలో మనం నడుస్తున్నామే అని చెప్పి చాలాసార్లు అనుకుంటాం. అలాగున ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకుని వారు ఏం చేశారో చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, వారు ఎదోము దేశమును చుట్టి పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను అనే మాటను మనం చూస్తున్నాం. వారు ఎదోము దేశమును చుట్టి పోవాలనని హోరు కొండ నుండి మరి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత మరి జనులకు ప్రాణము సొమ్మసిల్లెను అనే మాటను మనం చూస్తున్నాం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, మరి సవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని మరి దేవుని మీదను దేవుని యొక్క దాసులు సేవకులైనటువంటి మరి మోషే అహరోనుల మీద కూడా వారు సనిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మనల్ని దూర మార్గములో నడిపిస్తారు, కొన్నిసార్లు మనల్ని దగ్గర మార్గంలో కూడా నడిపిస్తారు. ఎంతో దూర ప్రయాణం చెయ్యాలని మనం అనుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు అది మన ప్రక్కనే ఉన్నట్లుగా దొరుకుతుంది. అలాగున మనం గమనిస్తే దేవుడు ఏ మార్గములో నడిపించినప్పటికీ కూడా అది కష్టతరమైన మార్గమైన సుఖవంతమైన మార్గమైన, కొన్నిసార్లు నడిచి వెళ్ళవలసి వచ్చిన, కొన్నిసార్లు సైకిల్ మీద వెళ్ళవలసి వచ్చిన, కొన్నిసార్లు బైక్ మీద వెళ్ళవలసి వచ్చిన, కొన్నిసార్లు మోటార్ సైకిల్లో బండి మీద వెళ్ళవలసి వచ్చిన, మరి ఇంకా ఏ వాహనాల మీద వెళ్ళవలసి వచ్చిన, దేవుడు ఏ విధంగా నడిపించిన, దేవా ఇది నీ చిత్తము అని చెప్పి దేవునిని స్తుతించి ఆయన నడిపించిన మార్గములో వెళితే మనకు, మన కుటుంబాలకు, మనం నడిపించేటువంటి సంఘాలకు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. చూసారా, అందుకనే మరి దేవుని సన్నిధిలో సనగటము గొనగటం అనేది లేకుండా ఇష్టపూర్వకంగానే దేవుని సన్నిధిలో జీవించే వారంగా మనం ఉండాలని మరి దేవుడు ఈ వాక్యము ద్వారా యెహోవా నిన్ను నిత్యము నడిపించును అనే లేఖనము నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వారిని మరి ఇక్కడ మనం నిర్గమాకాండం 13వ అధ్యాయము 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరిగిపోదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. దేవుడికి తెలుసు, ప్రజల యొక్క హృదయాలు దేవునికి తెలుసు. ఇశ్రాయేలు ప్రజల హృదయాలే కాదు, నా హృదయము కూడా, మనందరి హృదయాలు దేవుడికి తెలుసు. మనము ఎలా జీవిస్తామో, ఎలా చేయగలుగుతామో అది కూడా దేవుడికి తెలుసు. గమనించారా? షిమోను పేతురుతో చెప్పాడు యేసు ప్రభువా,
మరి అది నీకు దూరమగునుగాక అన్నాడు, నేను మరణం పొందాలని ప్రభు చెప్పినప్పుడు. అయితే ప్రభు అన్నాడు, ఈ రాత్రే నీవు నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధమాడతావు పేతురు అని చెప్పినప్పుడు, నేను ప్రాణం పెట్టడానికైనా వెనుకాడని వాడిని నన్ను ఈ రాత్రి అబద్ధమాడతావంటావా అన్నాడు. అంటే పేతురు యొక్క మనసు, పేతురు యొక్క హృదయం అప్పటికున్నటువంటి పరిస్థితిని బట్టి పేతురు మాట్లాడాడు. కానీ రాబోయేటువంటి కాలం, రాబోయేటువంటి సమస్యలో, మరి రాబోయేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఎలాగా జారిపోతామో, ఎలాగ తప్పిపోతామో, మరలా తప్పిపోయినటువంటి మనలను మరలా ఎలాగ తిరిగి ప్రభు సరిచేయాలో అదంతా ఎరిగిన వాడుగా ఉన్నాడు మన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో జరిగేటువంటి స్థితిగతులను, పరిస్థితులన్నింటినీ కూడా ఎరిగిన వాడై ఉన్నాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకనే మనము ఏ మార్గం గుండా వెళితే మనం అసలు ఆశీర్వాదకరమైన మార్గంలో ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటామో, ఆ వాగ్దానాలన్నీ కూడా మనం సొంతం చేసుకుంటామో, ఆ విషయాలు ప్రభువుకి తెలుసు కనుక వారిని దగ్గరగా ఉన్నటువంటి మార్గం గుండా వారిని నడిపించలేదంట. హల్లెలూయా. మరి 18వ వచనం మనం చదివితే, అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. హల్లెలూయా. గమనించారా? దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు మార్గములో, అరణ్య మార్గములో వారిని నడిపించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుంచి వచ్చారని చెప్పి మనం చూస్తున్నాం. వారు నడిపిస్తున్నప్పుడు దేవుడు చేసిన మేలు ఏంటంటే, వారు 21వ వచనం, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను, వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ఆ ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు అని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా. చూశారా? దేవుని యొక్క నడిపింపులో దేవుని యొక్క ప్రజలకు ఎంత కాపుదల, ఎంత భద్రత ఉంటుందో మనం గమనించాలి బిడ్డలారా. మరి ఇక్కడ దేవుని యొక్క నడిపింపు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నప్పుడు పగలు మేఘస్తంభము అంటే వారికి ఎండ తగలకుండా మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి వెలిగించుటకు అగ్నిస్తంభములోను ఉండి మరి వారిని నడిపిస్తూ వచ్చాడంట. పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను తీసివేయలేదు, తొలగించలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు తీసివేయడు, ఎప్పుడు తొలగించడు అంటే మనము ఆయన సన్నిధిలో, ఆయన నడిపింపులో ఉన్నంత కాలము కూడా మరి ఆయన మేఘస్తంభమును కానీ, ఆయన మనకు వెలుగు చూపించడానికి ఇచ్చిన అగ్నిస్తంభము కానీ ఆయన తీసివేసేవాడు కాదు అని మనము ఈ లేఖనము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మరి ఎఫెసు సంఘానికి వ్రాస్తున్నటువంటి దైవలేఖనంలో ఏం సెలవిస్తుందంటే, ఇదిగో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద
తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అన్నాడు. దేవునికి స్తోత్రం. చూశారా, పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వచ్చినటువంటి దేవదేవుడు ఇదిగో ప్రకటన గ్రంథములో మరి ఎఫెసు సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక మంచి సందేశం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును, మరి నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులలో కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారి అబద్ధికులను నువ్వు కనుగొన్నావనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి మరి ఇవన్నీ కూడా నువ్వు అలసిపోకుండా కార్యాలు జరిగించావని నేను ఎరుగుదును. అయితే నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉంది అన్నాడు దేవుడు. ఏంటి ఆ తప్పు అంటే, మొదటి దినాలలో ఉన్నటువంటి తొలిటి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ నువ్వు విడిచిపెట్టావు. దాన్ని తిరిగి మరలా పొందుకో, మారు మనసు పొందు. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును మేఘస్తంభమును అగ్నిస్తంభమును మరి ఆ వెలుగు దీపమును నీ యొద్ద నుంచి తీసివేస్తానని హెచ్చరిక చేశాడు. కాబట్టి యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడని, ఆయన మనతోనే ఉండి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని మనం విశ్వసించి ఆయన చేయి పట్టుకుని మరి ఆయన మార్గములో మనం నడిచినట్లయితే మనం చేరవలసినటువంటి గమ్యస్థానానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన మార్గములో పరలోక రాజ్యానికి చేరినట్లు దీవించునుగాక. ఆమెన్. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ బలమైన సన్నిధి తోడుగా ఉంచి నీ మార్గములో నడుచున్నట్లు మీరే మమ్మలను నిత్యము నడిపించి దీవించమని, వాక్యం వినిన ప్రజలందరినీ కూడా చక్కటి మార్గంలో నడిపించి మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.